కక్షపూరితమైన రాజకీయాలు చేస్తూ దోసుకున్నది దావోస్లో దాచుకోవడానికి పోయి ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపిండు. రేవంత్ రెడ్డి అనేటోడు తెలంగాణ ఉద్యమానికి కానీ తెలంగాణ కానీ సంబంధం లేనోడు. తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కుపెట్టినోడు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తుంటే ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు తాగుకుంటా తొత్తులుగా మారి వాళ్ళ మోచేతి బూట్లు ఉదూడ్చుకుంటా కూర్చున్నాడు. తెలంగాణ అస్తిత్వం గురించి కానీ ఆనవాళ్ళ గురించి కానీ తెలియనోడు ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకైన బాపు కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి రాక్షసానందాన్ని పొందుతున్నాడు. ప్రతి ఒక్కటి తెలంగాణ సమాజం గమనిస్తున్నది. బిడ్డ రేవంత్ రెడ్డి ఖబర్దార్, ఇప్పటికైనా నీ దొంగ రాజకీయాలు, నీ లంగ రాజకీయాలు, నీ లఫంగి రాజకీయాలు బంద్ చేసి పాలన మీద ప్రజల మీద దృష్టి పెట్టాలి. 6 గ్యారంటీలను 420 హామీలను నెరవేర్చేదాకా నీ నడ్డి విరగొట్టుడు ఖాయము. ఇంకొకటి, నువ్వేవైతే నీ నాయని బొగ్గు కుంభకోణము, నీ బామ్మర్ది భాగోతము, నీ అల్లుడి భాగోతము, ఎక్కడికక్కడ నీ అనుచరులు చేస్తున్న భాగోతాన్ని మాత్రం బయట పెట్టుడు ఖాయము. రేపు అధికారంలోకి రాబోయేది బాపు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చక్రవడ్డీతో సహా అన్ని తీర్చిచ్చేస్తాము. అయితే తెలంగాణ కేసీఆర్ని జైల్లో పెడతా, కేటీఆర్ని జైలుకి పంపిస్తా, అసలు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే పగటి కళలు కనుట్లా నెంబర్ 1 రేవంత్ రెడ్డి అనేటోడు ఏదో అడ్డిమారు గుడ్డి దెబ్బల అధికారంలోకి వచ్చిండు. దొంగ హామీలతోటి లంగా మాటలతోటి అధికారంలోకి వచ్చిండు. ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది వీడు పెద్ద దొంగ, వీడు ఒక పెద్ద లంగా అనేసి. ఇక ఏ ఎన్నికలలో కూడా వీడిని గెలిపించరు. రేపు రాబోయే ఎన్నికలల్లో దమ్ము ఉంటే ధైర్యం ఉంటే కొడంగల్లా రాజీనామా చేసి ఎలక్షన్కి రావాలని కోరుకుంటాను. ఓకేనా? ఇంకేం చెప్తారు? ఒక రేవంత్ రెడ్డికి సవాల్ ఇవ్వాలంటే ఏం చెప్తారంటే, రేవంత్ రెడ్డికి ఎన్ని సవాళ్ళు ఇసిరినా కూడా అది దున్నపోతు మీద వర్షం కొట్టినట్టే. ఆయన ఎన్ని తిట్టినా కూడా అంటే రేవంత్ రెడ్డి సవాళ్ళను స్వీకరించే రెడ్డి అయితే ఆనాడు ఓడిపోయినప్పుడు రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పిండు. తీసుకున్నాడా? అంత దొంగ ప్రామిసులు, దొంగ ఓట్లు, దొంగ సవాళ్ళు ఎత్తాడు, పారిపోతాడు. ఏదో అడ్డిమారు గుడ్డి దెబ్బల తమ్మి రాను అనుకున్నాడు. ఇప్పటికి కూడా గిచ్చుకుంటాడట రోజు, నేను ముఖ్యమంత్రినా అనేసి. అట్లున్నది కథ. ఆయన ముఖ్యమంత్రి గుర్తి స్థానం, నువ్వు ముఖ్య కంత్రి స్థానంలో కూర్చున్నావు. తెలంగాణ ప్రజలకు పాలించు, నీళ్ళు ఇయ్యి, రైతులకు రైతు భరోసా అయ్యి, అవ్వలకు 4000 పెన్షన్ అయ్యి, ఆడబిడ్డలకు 2500 తులం బంగారము, స్కూటీలు అవన్నీ ఇయ్యకుండా కేసీఆర్ గారిని తిట్టడమే, కేసీఆర్ గారి సాగు కోరుకోవడమే, కేసీఆర్ గారికి సిట్టు పేరుతోటి రాజకీయంగా ఏదో బురద చల్లాలనే ప్రయత్నం చేయడమే రాజకీయం అయిపోతుంది. అసలు 10 ఏళ్ళల్లా ఇసొంటి రాజకీయాలు కేసీఆర్ గారు చేస్తే ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి, ఆ రాజగోపాల్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళందరూ ఎక్కడుండేటోళ్ళు?